హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి ఒడిస్సా అబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపట్టమని సౌండ్ వచ్చాక ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి బాగా కలపండి. ఈ కర్రీ చాలా ఫేమస్ అండి. మా అత్తయ్య గారు ఊరు సైడు ఏ ఫంక్షన్ అయినా ఈ కర్రీ చేస్తారండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేశాక కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేయండి. మా ఆయన వంకాయలు మార్కెట్ నుంచి తెచ్చారో లేదో వంకాయ బఠానీ కర్రీ చేయి అని నా బుర్ర తినేసారండి బాబోయ్. ఇంకా మా ఆయన చెప్పాక నేను చేయకపోవడమా? వంకాయ ముక్కలు వేసి కలుపుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు వేసి కలుపుకోండి. వంకాయ మగ్గిపోయాక బఠానీ వేసి ఒక 3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసి 2 నిమిషాలు మూత పెట్టండి. నెక్స్ట్ అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే రెడీ అండోయ్. సో ఇంకెందుకు లేటు, అలా ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. మీరు వచ్చేయండి. ప్లేట్లో అప్పడం చూసారా? ఈ అప్పడాలు శ్రీకాకుళం, పలాస అటు సైడు చాలా ఫేమస్ అండోయ్. ఇవి ఎలా చేస్తారో ఈసారి ఊరు వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. So don't forget to like, share, comment and subscribe. Bye bye.